కొన్ని రోజుల పాటు నాతో ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని రమ్మంటున్నాను. మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు కదండి. నువ్వు చెప్పావు కదా, మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పడం ఎందుకు? బాబు, ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. అమ్మాయి ఏదో ప్రేమ కొద్దీ అంటుంది. మాకు ఎక్కడుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. బాబు తీసుకో బాబు. నో థ్యాంక్స్ ఆంటీ. చూసారా, మీరు గట్టిగా అడగలేదని నాన్నెలా తప్పించుకుంటున్నారో? అదేం కాదు సంధ్య, కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, మన మధ్యలో వాళ్ళెందుకు అని పెద్దరికంగా ఆలోచించి చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పావు బాబు. ఓకే, నేను కారులో వెయిట్ చేస్తుంటాను. సంధ్య, నువ్వు మాట్లాడరా. వెయిట్ చేయడం ఎందుకు, నేను కూడా వచ్చేస్తాను. అప్పుడేనా తల్లి? మళ్ళీ ఇంకోసారి వస్తావు నాన్న. చల్లగా ఉండమ్మా. అమ్మా, వెళ్ళొస్తాను. చల్లగా ఉండమ్మా. లక్ష్మి, ఈ ఆకాశు మనం చూసిన, మనకు తెలిసిన ఆకాశేనా? ఇంకా ఆకాశు ఏంటండి, అలా పిలవద్దని చెప్పాడు కదా. అబ్బాయిలో ఏదో తేడా కనిపిస్తుంది. ఏమైంది సంధ్య, ఎందుకలా ఉన్నావు? ఏం లేదండి. కోపం ఉన్నప్పుడు మాట్లాడాలి సంధ్య, అప్పుడే కారణం ఏంటో తెలుస్తుంది. ఇలా సైలెంట్గా ఉంటే ఏం అర్థమవుతుంది చెప్పు? కోపం కాదండి, చాలా బాధగా, చిరాకుగా ఉంది. ఏంటి సంధ్య అలా అంటావు? నీకు మీ నాన్నను చూడాలనుందని ఆర్డర్ వేస్తే బెస్ట్ ఫ్రెండ్ పార్టీని కూడా వద్దనుకొని నిన్ను తీసుకొచ్చాను కదా. అదే మీకు నచ్చలేదు కదా, అందుకే మా అమ్మా నాన్నతో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నువ్వే సరిగ్గా వినలేదేమో. పెళ్లికి ముందు ఇంటికొచ్చినప్పుడు ఇష్టపడి తిన్న పకోడీ ఇప్పుడు ఇష్టం లేదు అనడం సరిగా మాట్లాడ్డమా? ఆకాశు అని పిలిస్తే అచ్చం మా నాన్నలా పిలుస్తున్నారు అని చెప్పిన మీరే అలా పిలవద్దు, చిరాగ్గా ఉంది అనడం మర్యాదగా మాట్లాడడమా? నాకు అనిపించింది చెప్పడం కూడా తప్పేనా? అనిపించింది చెప్పలేదు. అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడినట్టు ఉంది. పెళ్లికి ముందు మీ మంచితనం, మీ మాట తీరు చూసి కన్న కొడుకుని గుర్తు చేసుకునేవారు. అలాంటిది ఈరోజు మీ బిహేవియర్కి హర్ట్ అయ్యారు. మీరేమన్నా సరే మా నాన్న నవ్వుతూ సమాధానం చెప్పారు, కానీ మీ మాటలకి చాలా బాధపడ్డారు. మీకెంత కోపమున్నా నా మీద చూపించండి, కానీ మా అమ్మా నాన్నలతో అలా మాట్లాడొద్దండి ప్లీజ్. అయిందా చెప్పడం? ఇంకేమన్నా ఉందా? చూడు సంధ్య, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లే నేను నీ వెంటపడి ప్రేమించినట్టు నువ్వు కూడా నాలానే టైం మనీ వేస్ట్ చేసుకుని నా వెనక తిరుగుంటే నా గురించి పూర్తిగా తెలిసేది. చూడు సంధ్య, జనరల్గా నేను నిజమే మాట్లాడతాను, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది, కవరింగులు కూడా చేయాల్సి వచ్చింది. అంటే పెళ్లికి ముందు మా అమ్మా నాన్నల్ని పొగుడుతూ అన్న మాటలన్నీ అబద్ధమేనా? అబద్ధం కాదు, అవసరం. నిన్నెలాగైనా పెళ్లి చేసుకోవాలన్న ఆశతో వాళ్ళేం చేసినా ఆహా ఓహో అని తప్పక పొగిడాను. ఇప్పుడు మనకు పెళ్ళైపోయింది కాబట్టి వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు నిజమే మాట్లాడాను. అవసరం ఏంటండి? మా అమ్మా నాన్న అంటే మీకు గౌరవము, అభిమానము ఏమీ లేదా?
అదంతా నాటకమేనా? కమ్ ఆన్ సంధ్య, డోంట్ బిహేవ్ లైక్ అ చైల్డ్, గ్రో అప్. నువ్వు ప్రతిసారి ఇలా ఓవర్ సెంటిమెంట్ అయి నా ఫీలింగ్స్ని పట్టించుకోవటం లేదు. ఏ క్షణమైతే నేను నీ మెడలో తాళి కట్టానో అప్పుడే నువ్వు నా సొంతం అయ్యావు. ఇప్పుడు ఫ్యామిలీ అంటే నువ్వు, నేను, అంతే. మీ అమ్మా నాన్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరికొకరు వాళ్ళిద్దరూ బానే ఉంటారు. వాళ్ళ బతుకు వాళ్ళది, మన బతుకు మనది. నీకు నాతో పెళ్ళైనప్పుడే వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి, నన్నే పట్టించుకోవాలి. అండర్స్టాండ్? చూడు సంధ్య, నీ వల్ల ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో. నేను చెప్పింది అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే రోడ్డు మీదే కాదు, లైఫ్లో కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. అండర్స్టాండ్? సూపర్, అద్భుతం. నాకిష్టం లేదు అంకుల్. మా నాన్న కూడా ఇలాని పిలిచేవారు. నాకు అలా పిలిస్తేనే చాలా ఇష్టం. ఇలా ఆకాశు అని సాగదీసి పిలవకండి, వినడానికి చిరాగ్గా ఉంది. ఏమండి, జ్యూస్ తీసుకోండి. అక్కడ పెట్టు లక్ష్మి. ఇంకా ఆకాష్ గురించి ఆలోచిస్తున్నారా మీరు? మనుషుల్లో మార్పు గురించి తెలుసు కానీ జీవితంలో మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా చూసేసరికి నేను జీర్ణించుకోలేకపోతున్నాను లక్ష్మి. మీకే కాదండి, నాకు కూడా అలాగే ఉందండి. మీ నోటి పిలుపు, నా చేతి వంట నచ్చి మనల్ని పొగిడినవాడు ఇప్పుడు వాటికే వంకలు పెట్టడం భలే విచిత్రంగా ఉందండి. ఇంకొకటి గమనించావా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఈ ఇంటి నుంచి నవ్వుతూ సాగనంపాం. అలాంటిది ఈరోజు సంధ్య మొహంలో సంతోషం అనేదే లేదు. అది కరెక్ట్ కాదులేండి. మీకు నీరసంగా ఉందని చూడ్డానికి వచ్చింది. ఆ బాధ తప్ప తన మొహంలో సంతోషం ఎలా ఉంటుంది? సంతోషం అంటే పగలబడి నవ్వడం అని కాదు, మనస్ఫూర్తిగా గడపడం గురించి చెబుతున్నాను. ఒకవేళ ఆకాష్ మనతో మాట్లాడిన విధానం అమ్మాయికి కూడా నచ్చలేదేమోనండి. ఎలా నచ్చుతుందిలే. ఆకాష్ గురించి మనం గొప్పగా అనుకుని అదే ధైర్యంతో అమ్మాయికి మంచిగా చెప్పాం. ఇప్పుడు మన మాట అబద్ధం అవుతుందేమోనని నాకు భయంగా ఉంది లక్ష్మి. పెళ్ళై కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎందుకంత దూరం ఆలోచిస్తున్నారు? అది కాదు లక్ష్మి, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చిందంటావా? పోనీ వాళ్ళిద్దరినీ మనం ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడదామా? వద్దండి. ఆకాశంలో మేఘాల్లా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు, మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, అర్థం చేసుకునే గుణం ఇలాంటి వాటి వల్లే పెరుగుతుందండి. అదీ కాక అమ్మాయి మీద మనకెంత ప్రేమున్నా భార్యాభర్తల విషయంలో తలదూర్చడం మంచిది కాదండి. కొన్ని రోజులకన్నీ అవే సర్దుకుంటాయండి. నా మాట వినండి. సరే, ఇక జ్యూస్ తాగండి.
సంధ్య 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 నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. హలో, నీతోనే మాట్లాడుతున్నాను. వినిపిస్తోందా? ఈ ఆకాష్ నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వేంటి ఆకాశాన్ని చూస్తున్నావు? ఏం లేదండి. ఏం లేకపోతే ఓకే. ఏదన్నా ఉంటేనే ప్రాబ్లం, మనసులోనైనా మాటలోనైనా. హలో, నేను మాత్రం నిన్నో విషయం అడగాలి. చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు నిజమే చెప్పాలి. ఏంటది? నువ్వు వెన్నెల కవలపిల్లలా? అంటే ఏం లేదు, వెన్నెలను చూస్తుంటే నీలానే కనిపిస్తోంది, నిన్ను చూస్తుంటే వెన్నెల్లా అనిపిస్తున్నావు. నిజంగా మ్యాజిక్ కదూ? నవ్వకూడదని వ్రతమేమైనా చేస్తున్నావా? ప్రేమగా పొగిడినా సరే పోరా అన్నట్టు ఏ ఎక్స్ప్రెషన్ లేదేంటి? ఏమైందో చెప్పు సంధ్య. నాకు కూడా చెప్పని సీక్రెట్ ఏదైనా ఉంటే సరే, నీ మనసులోనే దాచుకో. సీక్రెట్ ఏం లేదండి. మీరు మా అమ్మా నాన్నల గురించి అన్న మాటలు నాకు నచ్చలేదు. వాళ్ళ గురించి మీరు మర్యాద లేకుండా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. అంటే నువ్వు నన్ను, నా ప్రేమని ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట. నీ ప్రేమ మొత్తం నాకే దక్కాలన్న స్వార్థమే తప్ప నిన్ను మీ అమ్మా నాన్నల నుంచి వేరు చేయాలన్న ఆలోచన లేదు. ఆంటీ అంకుల్ నువ్వు లేకుండా ఇండిపెండెంట్గా బతకగలరన్న నమ్మకం ఉందే తప్ప వాళ్ల మీదున్న గౌరవం నాకెప్పటికీ తగ్గదు. నువ్వెక్కువగా ఎమోషనల్ అయిపోయి మెంటల్గా ఎక్కడ వీక్ అయిపోతావో అన్న భయమే తప్ప నేను బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుని నిన్ను నీ ఫీలింగ్స్ని ఎందుకు హర్ట్ చేస్తాను చెప్పు? చిన్న విషయానికి నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు, కానీ నా సంధ్యకు మాత్రం అస్సలు కోపం వచ్చేదే కాదు. ఎందుకంటే తను అన్ని విషయాల్లో చాలా బాగా అర్థం చేసుకునేది. హే, లిజన్ టు మీ. ఒకసారి ఏమైందో తెలుసా? నా ఫేవరెట్ హీరో మూవీకి సంధ్య సర్ప్రైజ్గా టికెట్స్ బుక్ చేసింది. థియేటర్కి వెళ్ళి కూర్చుని సినిమా ఎంజాయ్ చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చి సీటు మాది అని గొడవ చేశారు. మనం కూడా తగ్గకుండా అరిచేశామనుకో. అంత గొడవ జరుగుతుంటే సంధ్య నా చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, ఏమండి నేను డేట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రేపటి షోకి ఈ రోజే టికెట్స్ బుక్ చేశాను అంది. అంతే, ఇద్దరం పరిగెత్తడం స్టార్ట్ చేసి పార్కింగ్ వరకు ఆగనే లేదు. కదిలే ట్రైన్ ఎక్కే ముందు ట్రాలీ లాగినట్టు సంధ్య నన్ను ఒంటి చేత్తో పట్టుకొని లాగి లాగి మరీ పరిగెత్తించింది. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికి నాకు జబ్బనొప్పి వస్తుంది. కావాలంటే టచ్ చేసి చూడు. ఇప్పుడు నీలో నా సంధ్య కనపడుతోంది. తను కూడా అంతే. నవ్వొచ్చిందంటే ఆపడం కష్టం. ఆ నవ్వుని చూస్తూ కాలాన్ని మర్చిపోవటం నాకు చాలా ఇష్టం. ఈ సంతోష సమయంలో వెన్నెల విడుదలో మనిద్దరం కలిసి డాన్స్ చేయాలి. అయ్య బాబోయ్, డాన్సా? నాకు రాదు. హలో మేడం, ఇదేం డీ కాంపిటీషన్ కాదు. మన ముందు జడ్జిలు లేరు. సరదాగా కాళ్ళు చేతులు వాడిస్తే చాలు, అదే డాన్స్ అయిపోతుంది. ఓకేనా? ఒక నిమిషం. రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే. నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ. కాల
కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. పెనం ఎంత వేడిగా ఉన్నా, పిండి ఎంత కమ్మగా ఉన్నా, నూనె లేకపోతే దోశ రాదు. పెనాన్ని పిండిని కలిపే నూనెలాగా మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏమో. ఏం చేసినా, ఎంత దగ్గరవ్వాలనుకున్నా దివ్యకి నేను నచ్చట్లేదు. ఇలాంటి మొండికటాన్ని మార్చడం నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. సాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. అమ్మమ్మా, పుష్ప రాణిని ఎలా ఉన్నావురా మనవడా? నేను బానే ఉన్నానమ్మమ్మా. నువ్వెలా ఉన్నావు? అస్సలు బాలేనురా. ఏమైందే? మళ్ళీ నీరసం వచ్చిందా? మందులు సరిగ్గా వేసుకోవట్లేదా? అవునరా, నీరసమే. అది మందుల వల్ల కాదు, మీ ఇద్దరి వల్లే. మేమేం చేసాము? మీరేం చేస్తున్నారో ఊళ్ళో ఉన్న నాకెలా తెలుస్తుందిరా? నువ్వే చెప్పాలి. ఇంతకీ మ్యాటర్ ఉందా? ఆ! ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? ఏంటో క్వశ్చను? ఎందుకలా అరుస్తున్నావు? పెళ్ళై చాలా రోజులైంది కదా, పిల్లల గురించి మ్యాటర్ ఏమైనా ఉందా అని అడిగాను, అంతేరా. ఓ అదా? అదేరా ఆవేశపు సన్నాసి. మీ తాతలాగే నువ్వు కూడా ఏది పూర్తిగా అర్థం చేసుకుని ఏడవ్వు. ఇంతకీ ఏమైనా విశేషం ఉందా? విశేషం లేదు, వంకాయ కూర లేదు. అదేంట్రా అలా అన్నావు? పెళ్ళై 2 ఏళ్ళయింది, ఇంకా దివ్య నెల తప్పలేదు అంటే ఒకసారి నేనక్కడికి రావాల్సిందే. ఆ, మా మధ్యలో ఏం లేని దానికి నువ్వెక్కడికొచ్చి ప్రయోజనం ఏంటి? ఆ? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా అని నువ్వేమో మా పెళ్లి చేసావు. దివ్య మాత్రం నన్ను భర్తలా కాకుండా ఇంకా బావలాగే చూస్తుంది. అయ్యో, ప్రేమగా దగ్గరికి వెళ్తుంటే నిన్ను చూస్తుంటే నాకు మొగుడన్న ఫీలింగే రావట్లేదని నన్ను దూరం పెడుతుందమ్మమ్మా. హా? ఏమిట్రా ఇది? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా నాకు? అంటే అది సిగ్గడ్డొచ్చింది. నీ సిగ్గు శివడా. ఈ విషయంలో మాత్రం నీకు మీ తాతకి అసలు పోలికే లేదు. అయినా నేను నీతో కాదు, ఆ రాక్షసితో మాట్లాడాలి. ఇంట్లోనే ఉందా? ఆ ఉంది. దానికి అన్ని వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా నా కొడుకు లక్షణాలే రాలేదు. అయినా దానికింత టెక్కుంటే కాపురం ఎలా చేస్తుంది? ఇంత పొగరుంటే పిల్లల్ని ఎలా కట్టుంది? ఒకసారి ఫోన్ తీసుకెళ్ళి దానికి ఇవ్వరా, మాట్లాడతాను నేను. ఆ, వదిలే అమ్మమ్మా, ఇప్పుడు గొడవేం పెట్టద్దు. గొడవ లేదు, గోలా లేదు. ఈ సమస్య ఇంకా ముదిరితే అసలుకే ఎసరొస్తుంది. నా కోపం తెప్పించకుండా ఫోన్ తీసుకెళ్లి దానికి ఇవ్వు. అలాగే అమ్మమ్మా. దోశల కోసం నేను చూస్తుంటే నువ్వేంట్రా మొబైల్ నెట్వర్క్ మోడల్ లాగా ఫోన్తో వస్తున్నావు? దోశలెక్కడా? ఆ? అయ్యో, నేను మర్చిపోయాను దివ్య. నువ్వు అమ్మమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఏ అమ్మమ్మా? నీ అమ్మమ్మని కాదు, నీ మొగుడికి అమ్మమ్మని, నీకు నాయనమ్మని. ఓ ముసలి నువ్వా? అవును, నేనే. నీకు కళ్ళు బాగా నెత్తికెక్కి వరసలకి విలువివ్వడం కూడా మర్చిపోయావు. బ్రతికున్నంతకాలం ఎవరికి విలువుండదే. హా? అంటే ఏంటే? నన్ను పొమ్మంటున్నావా? మా అందరికన్నా పెద్దదానివి, అన్నీ నేను చెప్పాలా ఏంటి? ఒకటో రెండో నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. నాకాదే, నీకే. పెళ్ళి మొగుడు కాపురం అంటే బొత్తిగా అర్థం కావడం లేదు. ఇరా బాబ్జీ, నా మీద ముసల్దానికి కంప్లైంట్ ఏమైనా చేసావా? ఇలా రెచ్చిపోతుంది. లేదు దివ్య, నేనేం చెప్పలేదు. ఏయ్, మొగుణ్ణెవరైనా రా ఒరేనంటారా? వాడి మొహానికి కాకపోయినా
నీ మెళ్ళో కట్టిన తాడికైనా గౌరవం ఇవ్వవే. చాలే ఆపు. నీ ఇష్టం కొద్దీ బొమ్మల పెళ్లి చేసినట్టు మా ఇద్దరికి ముడిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పుకి నేను వీడిని భరించాల్సి వస్తుంది. ఈ బాబ్జీ గాడిని ఎప్పటికీ నేను మొగుడిలా చూడలేను. హా? నువ్వెన్ని రకాలుగా చెప్పినా నేను మారను. ఈ విషయంలో నేనింతే. రే బాబ్జీ, ఇంకోసారి ఆ ముసల్ది ఫోన్ చేస్తే నువ్వు నాకిస్తే నీకు పగిలిపోద్ది. సారీ దివ్య. సంధ్య, 2 బాక్సులేంటి? నాకు ఒక్కటి చాలు. నేనేం మరీ అంత తిండిపోతుని కాదు. 2 మీకు కాదండి, అందులో ఒకటి మీకు, ఇంకొకటి నాకు. నీకా? నీకెందుకు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను ఆఫీస్కి వెళ్ళొద్దా? లంచ్ చేయొద్దా? వద్దని ఎలా అంటాను? కాకపోతే ఆఫీస్లో లంచ్ చేయడం కన్నా ఇంట్లోనే తింటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. అంటే మీ ఉద్దేశం? నువ్వు హ్యాపీగా జాబ్ మానేసేయ్. ప్రత్యేకించి రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన అవసరం అది ఏం లేదు. ఫైనల్ సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను. చాలు. తల వంచి తాళి కట్టించుకున్నంత మాత్రాన జీవితాంతం మెడల వంచి బ్రతుకుతాను అని అనుకోకండి.